ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర. వెలిగించు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చాలు పోయి కట్టి ఇందులో వేసి. ఇప్పుడు చూడు, ఆగు ఆగు ఆగు, ఇటుకో. నూనె ఒక 7 గంటలు ఇందులో వేసే. 7 గంటలు నూనె వేసుకున్నాం. ఆలుగడ్డలు వేయించి చక్కగా వేరే ఒక పళ్ళెంలోకి తీసుకో. మొత్తం ఒకటేసారి వేసేయాలా? కొన్ని కొన్ని వేసే, చేత్తో వేయి, నీళ్ళు లేకుండా వస్తుంది. నీళ్ళు వార్చే, అందులో తిప్పి పెట్టు. ఇట్లా పెట్టమంటావా? అంత తిప్పి పెట్టే. ఎందుకు? ఇవి అందులో వేద్దు. ఆ గరిటకే బేషుగ్గా ఉందిగా. లేత బంగారు వర్ణం వచ్చేదాకా వేయించు. ఆ బేసిన్లోకి తీసేయి. దాంతో చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు వేపేసి దీని తర్వాత. చిక్కుడుకాయలు కూడా ఎందుకు ఇట్లా నాకు అర్థం కాదు. అసలు టేస్ట్ ఇలాగే వస్తుంది చూడు. ఓకే, ఇప్పుడు చిక్కుడుకాయలు మొత్తం వేసేయాలా? రంగు మారిందా? మారింది బాబాయ్. అయితే తీసేయి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి పొడి చేసుకున్నారు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పసుపు పేస్ట్ చేసుకున్నారు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల యాలకులు, యాలకులు వేసేస్తున్నా. ఇందాక నుంచి ఉప్పు వేయలేదు. ఉప్పు ఏమన్నా ఏమంటావా? మసాలా వేసిన తర్వాత వేద్దాం. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పసుపు ఆ పేస్ట్ వేసి. ఒక గిన్నె మొత్తం నింపి పెట్టు, పక్కన పెట్టు. కలుపు సార్. ఆలుగడ్డలు చిక్కుడుకాయలు వేసి నూనెలో వేయించినవి. నూనెలో వేయించిన ఆలుగడ్డలు చిక్కుడుకాయ.
పొడేసే. ఉప్పు ఎంత వేయాలి? ఒక చెంచా చాలు. ఒకటే చెంచానా? చాలు చాలు చాలు. బాగా కలిపేసి ఒక గిన్నె నీళ్ళు వేసే. నీళ్ళు ఇంకొన్ని వేయాలా? వెయ్యి. కసూరి మేతి వేసా. కసూరి మేతి నలిపేయాలి అంతేగా? తీసి పక్కన పెట్టే. అయిపోయిందా? మూత పెట్టేస్తున్నా. ఆ స్టీల్ గిన్నెలోకి మార్చు కూర. ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర గరిట అందుకో. ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర. ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేసావు? ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేశానంటే, ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను కూడా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆలుగడ్డలు వేసి వేయించి చిక్కుడుకాయలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల యాలకులు వేసి వేయించి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర ముద్దను కూడా వేసి ఒకసారి కలిపి మనం ముందుగా వేయించుకున్న ఆలుగడ్డలు, చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి కూడా వేసి ఒకసారి కలిపి సరిపడా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు వేయించుకొని చివరగా కసూరి మేతిని కూడా వేసి ఒకసారి కలిపి గిన్నెలోకి తీసుకుంటే ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర రెడీ.